అల్హమ్దులిల్లా. నమాజు నిధులు. 9వ నంబర్, నమాజ్ కొరకు నడిచి వెళ్ళడం. మొదటి ఘనత స్వర్గంలో ఆతిథ్యం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, మన్ గదా ఇలల్ మస్జిది ఔ రాహ అఅద్దల్లాహు లహు ఫిల్ జన్నతి నుజులన్ కుల్లమా గదా ఔ రాహ. నమాజు చెయ్యడానికి మస్జిద్కు వస్తూ పోతూ ఉండే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం సిద్ధపరిచాడు. సహీ ముస్లిం 669, సహీ బుఖారి 662. రెండవ ఘనత పాపాల మన్నింపు, స్థానాల రెట్టింపు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరైనా తనింట్లో వుజూ చేసుకొని అల్లాహ్ గృహాల్లోని ఒక గృహానికి అంటే మస్జిద్కి, అల్లాహ్ విధుల్లోని ఒక విధి అంటే నమాజ్ నెరవేర్చడానికి బయలుదేరితే అతని ఒక అడుగుకు బదులుగా పాప మన్నింపు జరిగితే 2వ అడుగుకు బదులుగా అతని స్థానం పెరుగుతుంది. సహీ ముస్లిం 666. మూడవ ఘనత అతి గొప్ప ప్రతిఫలం. హజరత్ అబూ మూసా అష్అరీ రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్న అఅదమ అన్నాసి అజ్రన్ ఫి స్సలాతి అబ్అదుహుం ఇలైహా మమ్షా ఫఅబ్అదుహుం. నమాజు విషయంలో అందరికంటే గొప్ప ఫలానికి అర్హుడు అందరికంటే ఎక్కువ దూరం నుండి నమాజు కోసం నడిచి వచ్చేవాడు. సహీ ముస్లిం 662, సహీ బుఖారి 651.